హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ 6 of Wands 1176. ఇది ఒక జనరల్ కలెక్టివ్ అండ్ టైమ్లెస్ టారో రీడింగ్ మీరు ఎవరికోసమైనా ఎప్పుడైనా చూడొచ్చు. అండ్ రీడింగ్ మీరు చూసే టైంకి మీకున్న సిచ్యువేషన్కి రీడింగ్ రెజొనేట్ అవుతుంది. రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. అండ్ పర్సనల్ రీడింగ్స్, రీయూనియన్ రెమెడీస్, జెమ్ స్టోన్స్, క్రిస్టల్స్, రుద్రాక్షలు ఇలాంటివి ఏం కావాలన్నా కూడా మీరు నా వాట్సాప్ నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి రీడింగ్స్ బుక్ చేసుకోవచ్చు, ప్రోడక్ట్స్ కూడా బుక్ చేసుకోవచ్చు. అండ్ మీ పర్సన్ ప్రజెంట్ ఎనర్జీస్, కింగ్ ఆఫ్ కప్స్ అండ్ స్ట్రెంగ్త్. ఓకే, సో మీ ప్రజెంట్ కరెంట్ ఎనర్జీస్, మీ పర్సన్ కరెంట్ ఎనర్జీస్ కింగ్ ఆఫ్ కప్స్ ఎనర్జీలో ఉన్నారు. ఈ పర్సన్ ఒక రొమాంటిక్ పర్సన్, ఒక ఎమోషనల్లీ స్టెబిలిటీ ఉన్న పర్సన్. తన హార్ట్ చక్ర ఓపెన్ అయి ఉంది. ఇప్పుడు తన ఎమోషన్స్ని, ఫీలింగ్స్ని చాలా ధైర్యంగా ఎక్స్ప్రెస్ చేయగలుగుతారు ఈ పర్సన్. ఓకే, సో ఎప్పుడైతే మీది కమ్యూనికేషన్ అనేది స్టార్ట్ అవుతుందో ఈ పర్సన్ ఒక డిఫరెంట్ వేలో మీతో కమ్యూనికేట్ చేస్తారు. అందులో చాలా ఎఫెక్షనేట్ వర్డ్స్ యూజ్ చేస్తూ ఉంటారు. ఒక న్యూ చాప్టర్ అయితే స్టార్ట్ చేస్తారు ఈ పర్సన్. ఓకే, ఈ పర్సన్ మీ నుండి ఒక టీం వర్క్ అనేది కోరుకుంటున్నారు. ఇక్కడ టీం వర్క్ అంటే ఈ విషయంలో మీతో కలిసి లైఫ్ అంతా ఉండాలి, ఒక లైఫ్ పార్ట్నర్గా చూస్తున్నారు మిమ్మల్ని. అండ్ ఒక డివైన్ టైమింగ్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఆ డివైన్ టైమింగ్ రానే వచ్చింది, అంటే స్టార్ట్ అవ్వబోతుంది త్వరలో. ఒక హ్యూజ్ ట్రాన్స్ఫర్మేషన్ అనేది వస్తుంది మీ రిలేషన్షిప్లో అండ్ మీ ఇద్దరి లైఫ్లో. ఓకే, మీది ఒక 2 of Cups ఎనర్జీ అండ్ డివైన్ మ్యాస్కులిన్, డివైన్ ఫెమినిన్ ఎనర్జీస్. సో ఈ టవర్ మూమెంట్ క్రాస్ చేసి వచ్చారు మీరిద్దరు కూడా. టవర్ మూమెంట్ అంటే ఇక్కడ ఈ పర్సన్ కంప్లీట్లీ తన పాస్ట్ రిలేషన్స్ని వదిలేసి మీ వైపు అడుగులు వేస్తున్నారు. అండ్ మీది ఒక ఫేటెడ్ కనెక్షన్ అని తెలుసుకున్నారు. అట్ ద సేమ్ టైం మీరు కూడా అలానే రియాక్ట్ అవుతున్నారు. సేమ్ మీది ఒక ఫేటెడ్ కనెక్షన్ అని తెలుసుకున్నారు మీరు కూడా. అండ్ ఇది ఒక డిసైట్ఫుల్ ఎనర్జీ కూడా కనిపిస్తుంది ఇక్కడ. ఓకే, డిసైట్ఫుల్ ఎనర్జీ. మేబీ ఈ పర్సన్ స్టార్టింగ్లో మీతో జస్ట్ ఒక ఫిజికల్ రిలేషన్ పెట్టుకున్నారు. అండ్ బట్ మీ దగ్గర నుండి చాలా తీసుకున్నారు మీ పర్సన్. మేబీ అది మనీ అయి ఉండొచ్చు, ఇంకేదైనా అయి ఉండొచ్చు. బట్ ఈ పర్సన్ ఎప్పుడు కూడా మీకు ఇన్ రిటర్న్ ఏమీ ఇవ్వలేదు. ఓకే, సో ఇప్పుడు ఈ పర్సన్ కంప్లీట్లీ ఒక డిఫరెంట్ మైండ్ సెట్తో వస్తున్నారు మీ దగ్గరికి మళ్ళీ. అంటే అది అన్కండిషనల్ ఉంటుందన్నమాట. ఈసారి మీ దగ్గర నుంచి ఏమీ ఎక్స్పెక్ట్ చేయరు, మీ హ్యాపీనెస్ కోరుకునే మనిషిలా వస్తారు ఇక్కడ. విత్ 7 of Pentacles అండ్ హెరోఫెంట్ లాంగ్ టర్మ్ కమిట్మెంట్ ఇవ్వడానికి రాబోతున్నారు. అండ్ మీతో ఒక న్యూ చాప్టర్ అనేది స్టార్ట్ చేస్తారు ఈ పర్సన్. బట్ ఇక్కడ మీకు ఎలా అనిపిస్తుంది అని అంటే ఈ టైంలో ఈ పర్సన్ ఒక చీటర్ అని అనిపిస్తుంది. ఒక మళ్ళీ కొన్ని రోజులు మళ్ళీ కలిసి ఉన్న తర్వాత మళ్ళీ ఈ పర్సన్ ఎస్కేప్ అయిపోతారని అనిపిస్తుంది. ఓకే, విత్ 6 of Swords ఎనర్జీ. సో అందుకే మీరు సైలెంట్గా ఉంటూనే ఈ రిలేషన్లో ఏమవుతుంది నెక్స్ట్ అనేది వెయిట్ చేస్తున్నారు. సో ఒక మెంటల్ క్లారిటీ కోసం మీరు వెయిట్ చేస్తున్నారు. అండ్ ఆ మెసేజెస్ అండ్ కాల్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. సో యూనివర్స్కి మీరు వదిలేశారు ఈ రిలేషన్ని, సరెండర్ అయిపోయారు మీరు. ఓకే, సో విత్ 8 of Coins మీరు ఇక్కడ మీ పర్సన్ ఇక్కడ చాలా హార్డ్ వర్క్ చేసే పర్సన్. అండ్ ఫైనాన్షియల్ స్టెబిలిటీ కోసం చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తున్నారు. అండ్ మీ విషయం చూస్తే ఇక్కడ కంప్లీట్లీ మీరు ఒక వెల్ సెటిల్డ్ ఫ్యామిలీ నుంచి వచ్చిన పర్సన్. బట్ అయినా కూడా మీరు చాలా హార్డ్ వర్క్ అయితే చేస్తారు. డే అండ్ నైట్ వర్క్ చేసే పర్సన్ మీరు ఇక్కడ. ఓకే, సో ఈ 10 of Pentacles మనకి ఇక్కడ మ్యారేజ్ కూడా చెప్తుంది. ఈ పర్సన్ మీ దగ్గర నుండి మ్యారేజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అండ్ చాలా యాంగ్జైటీతో మీ ఒపీనియన్ ఏంటో తెలుసుకోవడానికి ఈ పర్సన్ మీకు మెసేజ్ చేస్తారు. ఓకే, కమ్యూనికేషన్ అనేది రాబోతుంది త్వరలోనే. నెక్స్ట్ 48 hours కమ్యూనికేషన్ అనేది వస్తుంది. ఓకే, సో బ్రైట్ సన్ ఎనర్జీ, ఒక బ్రైట్ ఫ్యూచర్ అయితే ఉంది మీ ఇద్దరికి. అండ్ మిమ్మల్ని ఒక ఎంప్రెస్ ఎనర్జీలో చూస్తున్నారు విత్ 9 of Pentacles. ఒక ఫైనాన్షియల్లీ స్టెబిలిటీ ఉన్న పర్సన్ మీరు.
అండ్ ఒక బ్రాండ్ న్యూ సైకిల్, న్యూ చాప్టర్ అయితే స్టార్ట్ అవుతుంది ఇక్కడ మీ లైఫ్లో. అండ్ ఓల్డ్ చాప్టర్ క్లోజ్ చేసేసారు మీ పర్సన్. ఈ పర్సన్కి చాలా ఆప్షన్స్ ఉన్నా కూడా వాళ్ళతో ఫ్రీగా మూవ్ అవ్వలేకపోతున్నారు. ఈ పర్సన్ మీతో ఎంత ఫ్రీగా ఎంత క్లోజ్గా ఉంటారో అంత క్లోజ్నెస్ మిగతా వాళ్ళతో లేదు. ఓకే, సో మీ లైఫ్లో ఒక న్యూ కింగ్ ఆఫ్ పెంటికల్స్ టైప్ ఎనర్జీ ఏదో ఎంటర్ అవుతుంది, ఒక న్యూ లవ్. ఓకే, ఈ పర్సన్ నుండి మీరు మూవ్ ఆన్ అయిపోదామని అనుకుంటారు నియర్ ఫ్యూచర్లో. ఎప్పుడైతే మీరు మూవ్ ఆన్ అయిపోదామని అనుకుంటారో ఆ టైంకి ఒక న్యూ పర్సన్, ఒక రిచ్ పర్సన్ మీ లైఫ్లోకి ఎంటర్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, ఇది కొంతమందికి రెజొనేట్ అవుతుంది, కొంతమందికి రెజొనేట్ అవ్వదు. ఓకే, సో ఇక్కడ మీరు కూడా 2 ఆఫ్ సోర్స్ ఎనర్జీలో ఉన్నారు. అంటే మీరు కూడా ఏది డిసైడ్ చేసుకోలేని సిచ్యువేషన్లో ఉన్నారు, క్రాస్ రోడ్లో ఉన్నట్టుగా ఫీల్ అవుతున్నారు. ఒక హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్న పర్సన్తో డీల్ చేస్తున్నారు మీరు. అండ్ మీరు కూడా హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోతున్నారు బికాస్ ఆఫ్ ఈ పర్సన్ బిహేవియర్ వల్ల. సో 4 ఆఫ్ కప్స్ అంటే ఇక్కడ మీకు మిమ్మల్ని తన లైఫ్లో ఒక యునీక్ పర్సన్లా చూస్తున్నారు. ఈ పర్సన్ ఒక స్పిరిచువల్ పర్సన్. మేబీ మీరు ఒక హీలింగ్ ఎనర్జీలా మీ పర్సన్కి అనిపిస్తుంది. ఓకే, తను ఎప్పుడైతే చాలా బాధలో ఉంటారో మీతో ఎక్కువసేపు మాట్లాడుతూ ఉంటారు, ఎందుకంటే తను హీల్ అవుతారు వెంటనే. తను గొప్పగా ఫీల్ అయ్యేటట్టు మాట్లాడుతూ ఉంటారు మీరు. సో అది ఈ పర్సన్కి బాగా నచ్చుతుంది మీ దగ్గర. తన మూడ్ని షిఫ్ట్ చేస్తుంది అనమాట మీతో మాట్లాడితే. సో మీరు ఇక్కడ చాలా సాక్రిఫైసింగ్ ఎనర్జీ ఆర్ స్టక్ అండ్ స్టేగ్నెంట్ ఎనర్జీలో ఉన్నారు. అది కూడా ఈ పర్సన్ బిహేవియర్ వల్లనే. సో నో కాంటాక్ట్లో ఉంటారు ఎప్పుడు. అండ్ ఒక ఫాదర్లీ ఫిగర్ టైప్ ఎనర్జీ, ఒక న్యూ లవ్. అంటే మేబీ మీకంటే కొంచెం ఓల్డర్ పర్సన్. ఎంప్రెస్ అండ్ ఎనర్జీ వైబ్రేషన్స్లో ఉన్నారు మీరు. ఈ పర్సన్తో మీకు నియర్ ఫ్యూచర్లో కాంటాక్ట్ అనేది జరుగుతుంది. ఒక వెల్దీ పర్సన్, ఒక అథారిటీ ఫిగర్ మీ లైఫ్లోకి రావడం అనేది జరుగుతుంది. అండ్ ఈ పర్సన్తో మీకు రిలేషన్షిప్ కూడా మీరు యాక్సెప్ట్ చేస్తారు. ఈ పర్సన్ మీకు ఒక బిజినెస్ ఆఫర్ ఇవ్వచ్చు, లేదా ఒక లైఫ్ పార్ట్నర్గా ఉండే ఛాన్స్ కూడా ఇవ్వచ్చు ఈ పర్సన్. ఓకే, సో అలాంటి ఎనర్జీస్ ఏవో కనిపిస్తున్నాయి ఇక్కడ ప్రజెంట్ రీడింగ్లో. సో ఎవరిని చూస్ చేసుకుంటారు అనేది అది మీరు డిసైడ్ చేసుకోవాలి. యూనివర్స్ మీకు ఛాన్స్ ఇస్తుంది ఇక్కడ. ఓకే, సో విత్ వరల్డ్ కార్డ్ ఈ పర్సన్ మీ నుండి మ్యారేజ్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, మీ పాస్ట్ పర్సన్. అండ్ న్యూ పర్సన్ ఎవరైతే రాబోతున్నారో ఆ పర్సన్ కూడా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకుంటానని అడుగుతారు. ఒక మీ లైఫ్ సెటిల్ అయ్యే ఆఫర్ ఏదో రాబోతుంది మీ లైఫ్లోకి. ఓకే, సో అది మీరు యాక్సెప్ట్ చేయాలి. మీ లైఫ్ సెటిల్ అవ్వాలంటే ఆ ఆఫర్ యాక్సెప్ట్ చేయండి. ఓకే, బట్ ఇక్కడ కంప్లీట్లీ షాటర్డ్ ఎనర్జీస్లో ఉన్నారు మీరు. అంటే మీరు ఏది డిసైడ్ చేసుకోవాలి అనేది తెలియని సిచ్యువేషన్లో మీరు స్టక్ అయి ఉన్నారు. బట్ ఇక్కడ మీ పర్సన్ మీ రిలేషన్షిప్ కోసం ఫైట్ చేస్తారు. ఓకే, సో మీ పర్సన్కి అంత అవేర్నెస్ అనేది వచ్చేస్తుంది మీ రిలేషన్షిప్ పైన. అంటే మీలాంటి వాళ్ళు తన లైఫ్లో లేకపోతే తన లైఫ్ ముందుకు వెళ్ళడమే కష్టం అనే పరిస్థితి వచ్చేస్తుంది మీ పర్సన్కి. మీరు చేసిన హెల్ప్, మీరు ఇచ్చిన సపోర్ట్, ఇదంతా కూడా మీ పర్సన్ మర్చిపోలేకపోతున్నారు. ఎప్పుడైతే మీ పాస్ట్ పర్సన్ మీ నుండి దూరం వెళ్ళిపోవాలని ట్రై చేస్తారో మీ మీద ఇంకా అంతకంటే ఎక్కువ ప్రేమ పెరిగిపోతుంది ఈ పర్సన్కి. ఓకే, డీపర్ అండ్ డీపర్ వెళ్ళిపోతున్నారు మీ మీద లవ్ అనేది. సో ఈ పర్సన్ మిమ్మల్ని వదిలేయాలని అనుకోవట్లేదు పాస్ట్ పర్సన్. బట్ అట్ ది సేమ్ టైం మీ వైబ్రేషన్కి మ్యాచ్ అయ్యే ఒక పర్సన్ మీ లైఫ్లోకి ఎంటర్ అవుతారు. ఓకే, సో సిగ్నిఫికెంట్ నెంబర్ ఇక్కడ మనకి 2. అండ్ కామెంట్ సెక్షన్లో మీరు 222 with 888 అని టైప్ చేసి ఈ పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. అండ్ రెజొనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి, రెజొనేట్ కాని పాయింట్స్ వదిలేయండి. ఓకే, షేరింగ్ లవ్ అండ్ లైట్.